హలో, నేను మిస్ఎస్ రావు. అంతా దేవదేవుని స్క్రిప్ట్. సరైనటువంటి కేసు సరైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ చేతులకి వెళ్ళింది. ఒకప్పుడు మావోయిస్టులను గడగడలాడించినటువంటి ఐపీఎస్ రవిశంకర్ అయ్యన్నర్, ఆయన పోలీస్ కెరీర్ మొత్తం కనుక చూస్తే క్లీన్ చిట్ ఉంటుంది. ఆయన డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, ముక్కుసూటిగా, అలాగే నేర పరిశోధనలో నిష్ణాతునిగా పేరుంది ఆయనకి. ఆయన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకాణి దొంగతనం కేసుని టేకప్ చేశారు. కోర్టు ఆదేశం మేరకు ఆ కేసుని విచారణ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు లోపల ఆయన పూర్తి నివేదికను హైకోర్టుకి ఇవ్వాలి. హైకోర్టు ఆదేశం అది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి డీజీగా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యర్ గారు డైరెక్ట్గా సీన్లోకి దిగారు. బేసిక్గా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఆయనది. వాళ్ళ ఫాదరు మిలిటరీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి డిసిప్లిన్ రవిశంకర్ గారికి ఉంది. అలాగే నీతివంతమైనటువంటి అధికారులు ఆయన కూడా ఒక్కళ్ళు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఆయన చేతిలోకి ఈ కేసు వెళ్ళిపోయింది. ఇకనైనా సరే ఎవరైతే నిందితులు ఉన్నారో, దోషులు ఉన్నారో, వాళ్ళు శిక్షించబడతారా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అనేక విజిలెన్స్ ఎంక్వైరీలు జరగాలి, పెండింగ్లో ఉన్నాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ ఎంక్వైరీలు జరగట్లేదు. గత పాలక వర్గానికి సంబంధించినటువంటి చైర్మన్స్ని పిలవట్లేదు, గత ఈవోల్ని పిలవట్లేదు. వాళ్ళు ఎంచక్కా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీలో అక్కడ ఉన్నారు. ఢిల్లీ నుంచి పిలిపించి విచారించేటువంటి పరిస్థితి ఉందా? యాక్చువల్గా ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే ఆ రోజు ఉన్నటువంటి ఈవో రావాలి, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ రావాలి. అప్పుడు ఈ కేసులో మలుపు ఎలా ఉంటుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ పరకాణి కేసులో చాలామంది పెద్దల హస్తం ఉంది అనేది వినిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే రవికుమార్ అనేటువంటి అతను పరకాణిలో అక్కడ జిఆర్ ఆధ్వర్యంలో నియమింపబడ్డాడు. ఆయన చాలా కాలంగా ఈ పరకాణి దొంగతనం చేస్తున్నారనేది ఇప్పుడు అనుమానిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఆయన బుక్ వాల్యూ ఆస్తులు 14 కోట్లు ఉన్నాయని చెప్పి తేల్చారు ప్రాథమికంగా. దాని విలువ 40 కోట్ల పైనే ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయనకి బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేయండి అని చెప్పి సిఐడి డీజీ హోదాలో రవిశంకర్ అయ్య గారు మొత్తం ఆర్డర్స్ పాస్ చేశారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇంకా ఏమైనా ఉంటే మీరు ఎవరైనా అందించవచ్చు అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ ఇది 9440700921. ఇది ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని చేరవేయవచ్చు. ఇదంతా గోప్యంగా ఉంచబడుతుందని చెప్పి క్లియర్గా రవిశంకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నేత, ఆయన మాత్రమే ఆయన వద్ద ఉన్నటువంటి కొంత సమాచారాన్ని పోలీసులకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయన క్లియర్గా చెప్పారు. అంతకుముందు ఏం జరిగింది అనేది కూడా ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకి అందజేశారు. దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి నవీన్ కుమార్ రెడ్డి అనేటువంటి అతను, భానుప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద నిరంతరం న్యాయ పోరాటం చేస్తూ ఉంటారు, ప్రజా పోరాటం కూడా చేస్తూ ఉంటారు క్షేత్రస్థాయిలో. అందుకే వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది. పోలీసులకి వాళ్ళు తాజాగా కొంత సమాచారాన్ని ఇచ్చారు. అదనపు సమాచారం కోసం ఇప్పుడు రవిశంకర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కనుక సమాచారాన్ని చేరవేస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చాలా వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డిసెంబర్ 2వ తారీఖు లోపల ఖచ్చితంగా ఇది ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి కేసు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. అలాగే లోక్ అదాలత్లో మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దగ్గర ఇది లోక్ అదాలత్లో రాజీ అయింది. అందుకే ఆ మెజిస్ట్రేట్ మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ వేయాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ చేసింది కూడా. ఇప్పుడు ఈ కేసుని యుద్ధ ప్రాతిపదికన విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది అనేది ఒక మిస్టరీ. లోక్ అదాలత్లో ఎలా దీన్ని రాజీ చేసుకున్నారు,
విచిత్రమైన పరిణామం. ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క తీర్మానం ఉందా రాజీ కంటే? లేదు. మరి ఎలా చేసుకున్నారు? ఎలా చేసుకోగలిగారు? దీంట్లో కనీసం ప్రాథమికంగా విచారించింది కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే 14 కోట్ల రూపాయలు సుమారుగా ఈ లోక్ అదాలత్లో రాజీ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఈయన విరాళంగా ఇచ్చారు. రవికుమార్ అనే అతను పరకాణిలో లెక్కలు వేసే అతను, పరకాణిలో దేవదేవునికి వచ్చినటువంటి సొమ్ముని లెక్కేసేటువంటి రవికుమార్ దగ్గర ఆస్తులు ఎంతున్నాయి? మరి 14 కోట్లు విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారని అంటే అసలు ఆయన ఆస్తులను ఎవరు రాయించుకున్నారు అనేది కూడా ఒక పెద్ద మిస్టరీ. ఆయన ఆస్తులను ఎవరో కొంతమంది రాయించుకొని లోక్ అదాలత్లో ఆ కేసుని రాజీ చేశారు అనేది. ఈ రాజీ దేని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు, ఎలా రాజీ చేసుకుంటారు అనేది. ఆ పిటిషన్ వేసిన తర్వాత దాని మొత్తం వ్యవహారం బయటికి వస్తూ ఉంది. అసలు ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి, అక్కడ ఎలా దొంగిలిస్తున్నారు అనే దాని మీద సిఐడి డీజీ హోదాలో రవిశంకర్ గారు డైరెక్ట్గా తిరుమల వెళ్ళి మొత్తం పరిశీలించారు, రెక్కి నిర్వహించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు పోలీసు భాషలో. అలాంటిది నిర్వహించినప్పుడు బయటపడినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, జనరల్గా సేవకులుగా వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది పరకాణిలో డబ్బులు లెక్క పెట్టడానికి నియమింపబడతారు. వాళ్ళని పర్ఫెక్ట్గా తనిఖీలు చేస్తూ ఉంటారు అక్కడ సిబ్బంది. కానీ ఎవరైతే ఈ జియర్ ఆధ్వర్యంలో వచ్చి నియమింపబడతారో వాళ్ళను మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తారు. సరిగ్గా ఇక్కడే రవికుమార్ పంట పండింది. రవికుమార్ దొంగతనం చేయడానికి అవకాశం కలిగింది. ఇది ఇప్పుడు కూడా ఇలానే కొనసాగుతుంది అనేది పోలీసులు గమనించినటువంటి అంశం. అంటే సేవకులుగా నియమింపబడినటువంటి వాళ్ళని మాత్రం పర్ఫెక్ట్గా చెక్ చేస్తున్నారు పోలీసులు. ఎవరైతే జియర్ల ఆధ్వర్యంలో జియర్ల రికమెండేషన్ తోటి పరకాణిలోకి ప్రవేశిస్తారో డబ్బు లెక్క పెట్టడానికి వాళ్ళని మాత్రం సక్రమంగా తనిఖీ చేయట్లేదు అనేది ప్రాథమికంగా అబ్జర్వ్ చేశారు. సో ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలన్నీ బయటికి రావాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి మాజీ ఈవో ధర్మారెడ్డి రావాలి. మరి ధర్మారెడ్డి వస్తారా? ధర్మారెడ్డిని టచ్ చేసేటువంటి ధైర్యం ఉందా? ధర్మారెడ్డిని పిలిపించేటువంటి ధైర్యం, ధర్మారెడ్డిని పిలిపించేటువంటి సాహసం చేయగలరా? ఆయన వస్తారా? మాజీ ఈవో ఆయన వచ్చి సమాధానం చెప్తారా? లేదు మాజీ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళు వస్తారా? ఇప్పటి వరకు అయితే ఆ దిశగా అడుగులైతే పడలేదు. ఖచ్చితంగా రవిశంకర్ గారు ఈ కేసును టేకప్ చేశారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీని టచ్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే ఈ పరకాణి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సిఐడి. వాళ్ళని పిలిపించి అందరినీ విచారించిన తర్వాత డిసెంబర్ 2వ తారీఖున ఫైనల్ రిపోర్ట్ రాబోతుంది. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. మరి అదే దేవదేవుని స్క్రిప్ట్ అంటే తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ. మరి దీంట్లో నిజమైనటువంటి దోషులు ఎవరు అనేది బయటకు వస్తారా, లేదంటే దీంట్లో కూడా ఢిల్లీ పెద్దల అభయం ఉంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.